ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఈ వీడియోలో మనము ఏలియన్స్ అనేవారు ఉన్నారా, మరి వారు ఉన్నారని యుఎస్ గవర్నమెంట్ ఏ విధమైన రుజువులు చూపిస్తా ఉంది, అలాగే ఏలియన్స్ గురించి బైబిల్ వచనాలు ఏం తెలియజేస్తా ఉన్నాయన్న విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా జీసస్ క్రైస్ట్ ఈజ్ రియల్ ట్రూ గాడ్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ప్రియులారా గమనించండి, చాలా మందికి ఎక్కువ క్యూరియాసిటీ ఉన్న విషయము ఈ ఏలియన్స్ గురించి. వీరిని తెలుగులో గ్రహాంతర వాసులు అని పిలుస్తారు. అయితే వీరు ఉన్నారా అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే చాలా షాకింగ్ విషయాలు మనల్ని ఎప్పుడూ కూడా ఉత్సాహానికి గురి చేస్తూ ఉంటాయి. అయితే బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే బైబిల్లో ఎక్కడా కూడా ఏలియన్స్ అనేవారు ఉన్నారు అని డైరెక్ట్గా ఎక్కడా చెప్పబడలేదు. అయితే బైబిల్లో ఉన్న చాలా వచనాలను ఇవి ఏలియన్స్ గురించి చెప్పబడినవని చాలామంది బైబిల్ పండితులు గతంలో ఇంటర్ప్రెట్ చేసిన సందర్భాలను కూడా మనం అనేకం చూడటం జరిగింది. అయితే ప్రియులారా, ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, గడిచిన వారము నవంబర్ 13వ తారీఖున జరిగిన విషయం ఏమిటంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక కాంగ్రెషన్ జరగటం జరిగింది ఒక యుఎఫ్ఓ గురించి. యుఎఫ్ఓ అంటే ఏమీ కాదండి, ఏలియన్స్ వాడే ఒక స్పేస్ క్రాఫ్ట్ ని యుఎఫ్ఓ అంటారు. మీరు అందరూ కూడా పిక్చర్స్ లో చూసుంటారు కదా. ఇప్పుడు ఒక సాసర్ ఆకారంలో, అంటే కప్ అండ్ సాసర్ ఉంటాయి, అందులో ఒక సాసర్ ఆకారంలో ఉన్న స్పేస్ క్రాఫ్ట్స్ గతంలో గుర్తించామని చాలా వివరాలను సైంటిస్టులు కూడా చూపించిన దాన్ని మనం గమనించాం. అయితే ఈ యుఎఫ్ఓ గురించి యుఎస్ గవర్నమెంట్ పర్సనల్ ఒక కాంగ్రిగేషన్ ని ఏర్పాటు చేశారు గడిచిన వారమే. అందులో వారు తెలియజేసిన విషయం ఏమిటంటే, ఏలియన్స్ అనేవారు ఖచ్చితంగా ఉన్నారు అని వారు తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా వారి దగ్గర ఉన్నాయని, కొన్ని వస్తువులు కూడా వారికి లభ్యమైనవి అని తెలియచేయటము మీడియాలో సెన్సేషన్ అయింది. అయితే ప్రియులారా, గడిచిన వారంలో జరిగిన విషయం ఒకటే కాదు. అయితే కిందటి సంవత్సరము 2023వ తారీఖు జూలైలో కూడా మరి అమెరికాలోని యుఎస్ గవర్నమెంట్ పర్సనల్ అయిన ఇద్దరు వ్యక్తులు, వారి పేరు డేవిడ్ గ్రూష్ అండ్ ర్యాన్ గ్రేవ్స్, ఈ ఇద్దరు కూడా మరి గడిచిన సంవత్సరమే ఇటువంటి కాంగ్రిగేషన్ ని ఏర్పాటు చేసి వారు చెప్పారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నిర్వహించిన ఒక మరి ఒక సైంటిఫిక్ విధానంలో వారు కనుగొన్నది ఏమిటంటే, ఈ యుఎఫ్ఓస్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయని, ఏలియన్స్ ఉన్నారని, నాన్ హ్యూమన్ బయలాజికల్ లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఈ ప్రపంచంలో ఉన్నదని వారు తెలియచేయటం జరిగింది. అలాగే వారు ఇరువురు చెప్పారు, ఈ స్పేస్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో యుఎఫ్ఓస్, ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్స్, ఇవి క్రాష్ అయిన క్రాష్ సైట్స్ ను కూడా వారు గుర్తించడం జరిగిందని, ఆ క్రాష్ సైట్స్ లో నుంచి నాన్ హ్యూమన్ బయలాజికల్ లైఫ్ ఉంది ఈ యూనివర్స్ లో అని తెలియచేయటానికి కావలసిన కొన్ని ఆధారాలు, కొన్ని పరికరాలు అవనివ్వండి, వారికి సంబంధించిన వస్తువులు అవనివ్వండి, వారికి లభ్యమైనవని ఆ ప్రూఫ్స్ గురించి కూడా వారు మాట్లాడటము జరిగింది. అయితే ప్రియులారా, ఈ విషయాన్ని చాలా మంది జీర్ణించుకోలేరు. కొంతమంది బలంగా నమ్ముతా ఉన్నారు, గ్రహాంతర వాసులు ఉన్నారని, కొంతమంది నమ్మట్లేదు. అయితే ప్రియులారా, మనకి తెలియదు, ఎందుకంటే దేవుడు కేవలము భూమి మీదే మనుషులను ఏర్పాటు చేశాడా, లేకపోతే ఈ హ్యూమన్ లైఫ్ అనేది ఇతర గ్రహాలలో ఎక్కడన్నా కూడా ఉన్నదా అన్న విషయం గురించి మనకి కంప్లీట్ క్లారిటీ అయితే లేదు. అయితే ప్రియులారా, ఏన్షియంట్ హిస్టరీని కనుక మనం చూసినట్లయితే హిస్టరీలో ఉన్న చాలా ఏన్షియంట్ పెయింటింగ్స్ మీకు తెలియచేస్తా ఉన్నాయి ఖచ్చితంగా ఈ గ్రహాంతర వాసులు అనేవారు ఉన్నారని. మనం సుమేరియన్స్ యొక్క చరిత్రను కనుక చూసినట్లయితే 3000 సంవత్సరాల క్రితము, క్షమించండి, 5000 నుండి 5500 సంవత్సరాల క్రితం, అంటే 3000 BCలో జరిగిన విషయం ఏమిటంటే, ఈ సుమేరియన్స్ చరిత్ర ఏమని తెలియజేస్తుందంటే, ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ బీయింగ్స్ ఈ ప్రపంచంలో ఉన్నారు. ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ బీయింగ్స్ అంటే నాన్ హ్యూమన్ బయలాజికల్ పీపుల్, మనుషులలాగా కనిపించే వేరే ఆకారం ఉన్న వ్యక్తులు, వేరే గ్రహాలలో నివసించేవారు ఉన్నారు, ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ బీయింగ్స్ అని సుమేరియన్స్ యొక్క చరిత్ర
2000 BCలో జరిగిన కొన్ని సందర్భాలను కూడా రాసిన వివరాలు మనకు తెలుసు. అందులో రాయబడి ఉన్న విషయం ఏమిటంటే ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ బీయింగ్స్ వేరే గ్రహాల నుండో ఎక్కడి నుండో వారి దగ్గరకు వచ్చారని, వారికి సివిలైజేషన్ అంటే నాగరికతను వారే నేర్పారని, టెక్నాలజీని కూడా వారే నేర్పారని ఏన్షియంట్ సుమేరియన్ హిస్టరీ కూడా తెలియజేస్తుంది. అయితే అది నిజమా కాదా అనేది పక్కన పెడదాం. అయితే పిల్లల బైబిల్లో డైరెక్ట్ ఆన్సర్ లేదు. అయితే బైబిల్ హిస్టరీని తెలియజేసే కొన్ని బుక్స్ ఏంటంటే బుక్ ఆఫ్ జైన్స్ అయితే కానీ, బుక్ ఆఫ్ ఈనాక్ 1 అయితే కానీ, వాటిలో రాయబడి ఉన్న వివరాల ప్రకారం నాన్ హ్యూమన్ బయలాజికల్ లైఫ్ అనేది ఈ యూనివర్స్ లో ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అయి ఉన్నదని మనం గమనించవచ్చు. అయితే ప్రియులారా గమనించండి, బైబిల్ విషయానికి వచ్చేటోకి బైబిల్లో సూటిగా ఎక్కడా కూడా ఏలియన్స్ గురించి చెప్పలేదు. అయితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉన్న మాట ఏమిటంటే దేవుడు భూమి ఆకాశములను నిర్మించను అని అక్కడ రాయబడి ఉంది. ఈ వచనాన్ని పట్టుకుని అలాగే కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న వివరాలను కూడా పట్టుకుని చాలా మంది ఇవి ఏలియన్స్ గురించే చెప్పబడినవి, వేరే గ్రహాలలో ఉన్నారు అని చాలా మంది పెద్ద పెద్ద బైబిల్ పండితులే మరి ఇంటర్ప్రెట్ చేశారు. అలాగే ఆకాశంలో బుద్ధిజీవులు ఉన్నారా అని అనేక మంది పాస్టర్ల పుస్తకాలు అలాగే బ్లాగ్స్ ను కూడా రాయటం జరిగింది. అలాగే యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయంలో యెహెజ్కేలు దర్శన రూపంగా చెబుతున్న కొన్ని వివరాలను కూడా అవి కూడా గ్రహాంతర వాసుల గురించే చెప్పబడినవని ఇంటర్ప్రెట్ చేస్తున్న వారు ఉన్నారు. అయితే ప్రియులారా ఒక విషయాన్ని బైబిల్లో నుండి నేను మీకు చదివే ప్రయత్నం చేస్తాను. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 40వ వచనం చదువుతా ఉన్నాను. 1 కొరింథీ 15:40 మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. దీన్ని మీరు గమనించారు కదండి. ఆకాశ వస్తు రూపాలు ఉన్నాయంట, భూవస్తు రూపాలు ఉన్నాయంట. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కనుక మనం చూసినట్లయితే దేర్ ఆర్ ఆల్సో సెలెస్టియల్ బాడీస్ అండ్ బాడీస్ టెరెస్ట్రియల్. గమనించండి, సెలెస్ట్రియల్ బాడీస్ టెరెస్ట్రియల్ బాడీస్ గురించి బైబిల్ ఇక్కడ మాట్లాడుతూ ఉంది. చరిత్రలో కొన్ని గ్రంథాలు చెప్పాయి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ అనేవారు ఎగ్జిస్ట్ అయి ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చదివిన 1 కొరింథీ పత్రికలోని ఒక విషయము మరి దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి, ఎట్లా కామెంట్ చేయాలి అనేది పక్కన పెడితే, నా అభిప్రాయాన్ని పక్కన పెడితే ఇదే వచనాన్ని చాలా మంది ఏలియన్స్ గురించి ఇంటర్ప్రెట్ గడిచిన కాలంలో పెద్ద పెద్ద బైబిల్ పండితులే చేశారు అన్న విషయాన్ని గమనించండి. ఇప్పుడు నేను ఏలియన్స్ ఉన్నారని నేను చెప్తా ఉన్నాను, నా అభిప్రాయం ఇదే అని చెప్పి భావించి మీరు వేరే కామెంట్స్ చేసే ప్రయత్నం చేయకండి. ఇది నా అభిప్రాయం కాదు. మరి గడిచిన సంఘటనలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఏది సత్యమో మీరే నిర్ధారించుకునే ప్రయత్నం చేయండి. అయితే ప్రియులారా ఇప్పుడు వీటన్నిటి వివరాల ప్రకారం మనం ఏం అర్థం చేసుకోవాలి? అలాగే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు క్రీస్తు ద్వారా ప్రపంచములను నిర్మించను అని రాయబడి ఉంది. అయితే మనము చూస్తున్న ఈ ప్రపంచము, ఈ యూనివర్స్ ఒకటే కాదు, కోటాని కోట్ల ప్రపంచాలు మనకి కంటికి కనపడనివి మరి ఉన్నాయి. వాటిని దేవుడు చేశాడు. మరి ఒక పాలపుంతను చూసే మనం ఎంత విచిత్రానికి గురవుతున్న అనేక లక్షల పాలపుంతలు ఈ యూనివర్స్ లో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అనేది వాస్తవము. మరి వాటిపైన హ్యూమన్ లైఫ్ ఉందా లేదా, నాన్ హ్యూమన్ బయోలాజికల్ లైఫ్ ఉన్నదా లేదా అనేది ఖచ్చితంగా మనం నిర్ధారించడం. అయితే పిల్లల బైబిల్లో డైరెక్ట్ ఆన్సర్ అయితే లేదు. మరి ఏలియన్స్ ఉన్నారా లేదా మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ 2 పాజిబిలిటీస్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, ఏలియన్స్ అనేవారు ఖచ్చితంగా ఉండి ఉండవచ్చు. మరి రెండవది వారు లేకుండా కూడా ఉండి ఉండొచ్చు. మరి వారు లేకుండా ఉన్నట్లయితే స్టార్ క్రాఫ్ట్స్ ని, స్పేస్ షిప్స్ ని, వీటన్నిటిని గురించిన రుజువులను చాలా మంది చూపిస్తా ఉన్నారు కదండి అని అడిగినట్లయితే పిల్లారా గమనించండి, మరి సాతాను మరి ఏ రకంగా పనిచేస్తూ ఉంటాడంటే మనుషులను మాయ చేస్తూ ఉంటాడు. అంటే వాడు డిస్గైస్ లో వస్తాడనమాట. అంటే ఒక ముసుగులో వాడు వచ్చి మనుషులను భ్రమకు గురి చేసే మనుషులకు భ్రమకు గురి చేయటానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి ఈ ఏలియన్స్ యొక్క ముసుగులో వాడు వస్తా ఉన్నాడా, నిజంగా ఉన్నారా అనేది మనకు తెలియదు. మీకు ఒక విషయం చెప్తాను, గమనించండి. ఇప్పుడు ఎవరన్నా చనిపోయారనుకోండి, వారి ఇంట్లో వాళ్ళు చాలా సందర్భాల్లో మీరు కూడా గమనించారు, చనిపోయిన మా నాన్న మా దగ్గరకు వచ్చాడని చెప్తారు, మా అమ్మ మా దగ్గరకు వచ్చిందని చెప్తారు, మా చెల్లి మా దగ్గరకు వచ్చి మాట్లాడిందని చాలా మంది వాస్తవాలను చెప్తా ఉంటారు. మరి ప్రియులారా వారు అబద్ధం చెప్తా ఉన్నారా అంటే
అంటే ఖచ్చితంగా నిజం చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి చనిపోయిన వారి అమ్మ కానీ, వారి నాన్న కానీ, వారి చెల్లెలు కానీ, సంబంధులు ఎవరైనా తిరిగి వాళ్ళ దగ్గరకు వచ్చే అవకాశం ఉన్నదా అంటే ఖచ్చితంగా బైబిల్ ప్రకారం లేదు. మరి వారి దగ్గరకు వస్తున్న వారు ఎవరు? నిజమని చెప్తా ఉన్నారు కదా, ఎవరు వస్తా ఉన్నారంటే సాతాను, వాడి దూతలు వారి ముసుగులో, వారి ఆకారంలో, వారి కుటుంబీకుల రూపంలో వారి మధ్యకు వచ్చి వారిని గలిబిలి చేయటానికి, కన్ఫ్యూజ్ చేయటానికి అవకాశం అవుతుంది. బైబిల్ ప్రకారం చనిపోయిన వారు ఎవరో కూడా తిరిగి మరి ఈ లోకంలోకి వచ్చే అవకాశం లేదు. చనిపోయిన వెంటనే తీర్పు జరిగిపోతుంది. అంతిమ తీర్పు బైబిల్లో చెప్పబడిన మరి ధవల సింహాసన తీర్పు, అంతిమ తీర్పు అది. తర్వాత మొదట మనిషి చనిపోయిన వెంటనే వాడు పరదైసుకి వెళ్తాడా, పాతాళానికి వెళ్తాడని రెప్పపాటులో నిర్ణయించబడి కన్ను మూసి తెరిచే లోపు అటు పరదైసులో అన్న మనిషి ఉంటాడు, పాతాళంలో అయిన మనిషి ఉంటాడు. తీర్పు వెంటనే జరిగిపోతుంది. ఇక వారు అక్కడ నుండి విశ్రాంతిలో ఉండటము తప్ప పరదైసులో ఉన్నవారు తిరిగి వచ్చి వాళ్ళను కలుసుకోవటము అనేది జరగదు. అయితే దీని గురించి మరి ప్రత్యేకమైన వీడియో కూడా చేయడం జరిగింది. దాని లింక్ను ఐకార్డ్స్ అలాగే ఎండ్ టైటిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం, చూడండి. అయితే పిల్లారా గమనించండి, ఏలియన్స్ అనేవారు ఉన్నారా? మనకి బైబిల్లో డైరెక్ట్ ఆన్సర్ లేదు. అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో గవర్నమెంట్ పర్సనల్ అఫీషియల్గా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు వారి వద్ద ఉన్నాయని. అయితే పిల్లారా గమనించండి, ఈ విషయం గురించి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే మీరేం నమ్ముతా ఉన్నారు? ఏలియన్స్ అనేవారు ఉన్నారా? నాన్ హ్యూమన్ బయలాజికల్ లైఫ్ అనేది, ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ బీయింగ్స్ అనేవారు యూనివర్స్ లో ఎగ్జిస్ట్ అయి ఉన్నారా లేదా? మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు లేని సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానకే పరిచయం కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించును గాక. ఆమేన్.